హలో డివైన్ డ్రైవ్ వ్యూవర్స్, ఈరోజు మన జర్నీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించడానికి వచ్చాం. శ్రీ లక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి చేరుకున్నాం. ఈ ఆలయం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నందు కలదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే సేవలు అన్నీ ఈ ఆలయంలో నిర్వహించబడతాయి. ఈ ఆలయం 2019 మార్చి 13వ తేదీన స్థాపించబడినది. ఈ ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ టిటిడి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఆలయం ముల్బగల్ రాతితో ద్రవిడ నిర్మాణ స్థైలిలో నిర్మించబడినది. ఈ ఆలయం యొక్క గోపురం 67 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఇక్కడ గర్భగుడిని ఆనంద నిలయం అని పిలుస్తారు. ఈ ఆనంద నిలయంలో సుమారు 50 మంది భక్తులకు వసతి కలదు. గర్భగుడిలో నల్ల గ్రానైట్ రాయితో చేయబడిన 8.6 అడుగుల నిలువెత్తు రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి హైదరాబాద్ నలుమూలల నుంచి రావచ్చును. రోడ్డు లేదా మెట్రో మార్గము కలవు. సికింద్రాబాద్ నుంచి 47 LRM, మెహదీపట్నం నుంచి 113 MRG, లింగంపల్లి నుంచి 216 లేదా 217 బస్ సౌకర్యాలు కలవు. మెట్రో అయితే జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో లేదా బస్ సౌకర్యాలు కలవు. దేవస్థానం లొకేషన్ మరియు ట్రావెల్ గైడ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. ఈ ఆలయం ఎంతో విశాలమైన ప్రాంగణంలో సుందరంగా నిర్మించబడింది. ఈ దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. దైవ దర్శనానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు మరియు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు స్వామివారి దర్శనం కలదు. పని దినాల్లో ఎటువంటి రద్దీ ఉండదు. బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి కళ్యాణం మరియు ఇతర పర్వదినాల్లో రద్దీ కలదు. ఈ దేవస్థానంలో ఇతర సేవా టైమింగ్స్ మరియు వాటి వివరములు. ఈ దేవస్థాన ప్రాంగణంలో విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించవచ్చును. ఆధ్యాత్మిక మరియు అద్భుత అనుభవం కలిగే ప్రదేశం శ్రీవారి నిలయం. తిరుమల దేవస్థానం అంటే ముందుగా గుర్తొచ్చే శ్రీవారి లడ్డు. ఆ అద్భుత ప్రసాదం ఈ దేవాలయంలో భక్తుల కొరకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడం జరిగింది. దేవస్థానం ఇతర వివరముల కొరకు డిస్క్రిప్షన్ నందు పొందుపరిచిన వెబ్సైట్ మరియు నెంబర్ని సంప్రదించగలరు. వచ్చే వారం మరొక దేవాలయం యొక్క విశిష్టతతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డూ కామెంట్. మరిన్ని ఆలయ విశేషాల కొరకు డివైన్ డ్రైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.